We all love you, sir. Please welcome and requesting you to please speak. అందరికీ నమస్కారం. సురేష్ కృష్ణ ఇస్ బ్యాక్ అన్నారు. ఐ డోంట్ థింక్ హీఈస్ బ్యాక్. హీ వాజ్ దేర్, హీఈస్ దేర్ అండ్ హీ విల్ బీ దేర్ ఆల్ ద టైమ్. ఆయన ఎప్పుడు పెద్ద డైరెక్టరే, కానీ ఏంటో ఆయన ఏదైనా చేస్తూనే ఉంటాడు. హీ లవ్స్ సినిమా అంటే ప్రేమ. నాకు ఇంత ఇస్తేనే సినిమా చేస్తాను, ఇంత అయితేనే చేస్తానని అయితే నాకు తెలిసి ఎప్పుడు అనలేదు. దొరికినదల్లా చేస్తానన్నాడు. అంటే తనకు నచ్చినది సినిమా పని కావాలి, తను పని చేసుకుంటూనే పోయాడు, డబ్బు కాదు. అలా నమ్మిన మనిషి సురేష్ కృష్ణ నాకు తెలిసినంతవరకు. సో అప్పటి నుంచి వెబ్ సిరీస్ అంటాడు, టీవీ అంటాడు. నేను ఒకసారి ఏదో టీవీ సీరియల్ చేస్తున్నాడు అన్నాడు. సురేష్ కృష్ణ టీవీ సీరియల్లా అంటే హీ లవ్స్ ఇట్, హీ వాంటెడ్ వర్క్, అంతే. అలా చేసుకుంటూ పోతున్నాడు, అలాగే ఉంటాడు ఆయన ఎప్పటికైనా కానీ. ఇక సురేష్ కృష్ణ సినిమాలు, అదేదో ఒక సినిమా తీశాడు. ఒక సినిమాలో ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఆ ఒక సినిమాని 100 సంవత్సరాల నుంచి తీస్తూనే ఉన్నారు. ఎంతమందో తీస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు తీస్తారో తెలియదు. ఇంకో 100 సంవత్సరాలు తీస్తారేమో ఒకటే సినిమాని. సో అలాగే సింహం ఒకసారి వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి అంటాడు. సో ఈ సింహం ఎప్పుడు అట్టాగే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా చేశారు అనంతం. సినిమా దగ్గరికి వస్తే ప్రేమించు సేవించు. నేనైతే దేవుడిని నమ్మను, కానీ ఈయన సాయిబాబా ఆయన నమ్మిన వాళ్ళందరినీ ఆయన ప్రేమించాడు. నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించాడు. నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఇచ్చిన నీళ్ళు ఆ ఊరు వెళ్తే నేను తాగుతాను కదా. ఆయన నమ్మలేదు నేను, కానీ ఆయన ఇచ్చిన నీళ్ళు తాగుతున్నాను. ఆయన ఇచ్చిన ఆయన సొంత నీళ్ళు కాదు, బట్ నీళ్ళు ఆ ఊరు దాకా వచ్చేటట్టు చేశాడు. నీళ్ళు కాదు, విద్య కానీ వైద్యం కానీ ఆయన పరిధిలో ఆయన చేయగలిగిందంతా చేశాడు. నా ఉద్దేశంలో మనిషికి సాయం చేసేవాడు, మనిషికి అవసరమైన ఇచ్చేవాడు. విద్య వైద్యం ఇలాంటి సేవలు చేసినవాడు దేవుడని నా ఫీలింగ్. ఈయనే కాదు, ఎవరైనా కానీ సాటి మనిషికి సహాయపడేవాడు, సాటి మనిషిని గ్రోత్కు పనికొచ్చేవాడు, సమాజం ఎదుగుదలకు పనికొచ్చే ప్రతి మనిషి దేవుడే. అలా చేసిన వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు, మేము అంటాం చాలామంది. నేను కూడా ఆయన్ని చాలాసార్లు తిట్టుంటాను, ఇప్పుడు కూడా తిడతానేమో, అది వేరే సంగతి. కానీ చేసిన మంచి పనుల్ని, వాటి వల్ల సమాజానికి వచ్చిన మంచిని నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు. సో ఆ సేవ్ ఆల్ లవ్ ఆల్ అనే కాన్సెప్ట్తో చేసిన ఇది మనందరం అంటాం. ఇప్పుడు ఏదో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఎట్లాగో ఓటీటీలో రిలీజ్ అవుతుంది, వద్దన్న కోట్లాది మంది ఆయన భక్తులు చూస్తారంటే ఆటోమేటిక్గా సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్టు అది. ఎందుకని మనం ఆశీర్వదించక్కర్లేదు, ఆయన భక్తులు ఆయన ఆశీర్వదిస్తారు. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. సురేష్ కృష్ణ బ్యాడ్ ఫిలిం తీసే డైరెక్టర్ కాదు, నాలాగా గుడ్ ఫిలిమే తీస్తాడు అతను. సో డెఫినెట్గా అద్భుతమైన సినిమా అది. చూద్దాం మనం అందరం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much for your wishes. Thank you so much.